ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సూరయ్య బంజర్ తండాలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ బూత్ లో ఏజెంట్ల మధ్య గొడవతో వివాదం చెలరేగింది. దీంతో పోలీసులు ఏజెంట్లను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించి వేశారు. పోలింగ్ సెంటర్ దగ్గరకు అభ్యర్థుల మద్దతుదారులు చేరుకోవడంతో గొడవ తీవ్ర స్థాయికి చేరింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సూరయ్య బంజర్ తండాలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ బూత్ లో ఏజెంట్ల మధ్య గొడవతో వివాదం చెలరేగింది. దీంతో పోలీసులు ఏజెంట్లను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించి వేశారు. పోలింగ్ సెంటర్ల దగ్గరకు అభ్యర్థుల మద్దతుదారులు చేరుకోవడంతో గొడవ తీవ్ర స్థాయికి చేరింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రవికిరణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్, గీతిక ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సూరయ్య బంజర్ తండాలో స్వల్ప ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ఏజెంట్ల అభ్యర్థులకు సంబంధించి ఏజెంట్ల మధ్య వాగ్వాదం చెలరేగడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏజెంట్లందరినీ కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా బయటికి పంపించేసిన తర్వాత పూర్తి స్థాయిలో గొడవ సద్దుమణిగినాక వాళ్ళందరినీ కూడా మళ్ళా ఎల్లో చేశారు. ప్రస్తుతం అయితే పూర్తి పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. పోలింగ్ బూత్ లో ఒక్కసారిగా ఏజెంట్లు మధ్య గొడవ జరగడానికి కారణం అక్కడికి వచ్చినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారి ఓటు ఎవరికి వేశారన్న దానిపై గొడవ జరిగినట్టుగా ప్రాథమికంగా అయితే తెలుస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే ఇరు వర్గాల వారిని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపిన తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఓటర్లకు పోలింగ్ ప్రశాంతంగా ఏ విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే చివరి దశకు చేరుకుంది. మరి కొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో పోలింగ్ అనేది అయిపోనుంది. దీంతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి టేకులపల్లి మండలం బుద్ధతొండ పోలింగ్ కేంద్రం వద్ద కూడా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అంతా కూడా ప్రాంతానికి చేరుకొని కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాడర్ని అంతా కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ కూడా సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందని చెప్పవచ్చు. దీంతో పాటుగా జిల్లాలో చాలా చోట్ల చెదురుమదురు ఘటనలు తప్ప ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. తుది పంచాయతీ ఫలితాలు కాబట్టి దీనికి సంబంధించి ఫలితాల విషయంలో కూడా గొడవలు అయ్యే అవకాశం ఉండడంతో పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాల్లో కౌంటింగ్ ఉంటుంది. ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా పూర్తి స్థాయిలో బందోబస్తులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 163 సెక్షన్ ప్రకారం 100 మీటర్ కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ దూరంలోనే ఎవరైనా ఉండాలంటే ముందస్తుగానే చెప్తూ వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఉండకుండా అందరినీ కూడా చెదరగొట్టారు. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా జిల్లా వ్యాప్తంగా పోలింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మరొక హాఫ్ అన్ అవర్ లో పోలింగ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో చెదురుమదురు ఘటనలపై పూర్తి స్థాయిలో అయితే పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. గీతిక. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ. Hey!